శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతి శుక్రవారము లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నా ప్రతిపదార్థాలు నామము 536 స్వదహ. ఇది 2 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు స్వదాయ నమః అని చెప్పుకోవాలి. స్వదా స్వా ప్లస్ దా శరీర ధారణ ప్రక్రియకు సంబంధించిన స్వాగత వచనము. స్వదా స్వరూపురాలు పితృదేవతలకు విర్ధనవాచకము. జీవుల సృజనాత్మక శక్తులకు క్రియేటివ్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వారు దేవతలైతే ఆ జీవుల దేహధారణ ప్రక్రియకు దోహదపడు వారిని పితృదేవతలు అంటారు. ఈ పితృదేవతలకు విడిచే తర్పణాలను ముందు స్వదా అని చెప్పి తర్పణాలు వదలాలి. అంటే ఇది పితృదేవత దానవాచకము. ఈ జీవి శరీర ధారణకు ఆ శరీరము ఆహారాన్ని స్వీకరించి దేహవృద్ధి జరగటానికి దోహదపడే శక్తులను పితృదేవతలు అంటారు. రీజనరేటింగ్ పవర్స్. అగ్నిమూర్తి అయిన ఈశ్వరునికి దోహదపడే పరమేశ్వరి అంశరూపమే స్వదా. దేవి వామే స్వదాంతతదా. ఈ స్వదాదేవి అగ్నికి ఎడమవైపున ఉండేది. ఈవిడ కూడా తేజ స్వరూపిణియే. మానవులు అర్పించిన పిండదానవాదులు ఈ స్వదాదేవి ద్వారా పితృదేవతలు స్వీకరిస్తారు. స్వహా స్వదా దేవతలిద్దరూ వరుసగా అగ్నికి కుడి ఎడమ పార్శ్వాల్లో ఉంటారని చెప్పబడింది. అంటే ఈ 2 అసవ్యస్త పద్ధతిలో ఉంటాయని కూడా గుర్తించాలి. అందుకే స్వహాతో దేవతలకు ఏదైనా అర్పిస్తున్నప్పుడు యజ్ఞోపవిత్వము స్వయంలోను అంటే ఎడమ భుజం మీదను, పితృదేవతలకు తిలాపిండ దానాలు అర్పిస్తున్నప్పుడు యజ్ఞోపవిత్వము ఆపాసవ్యంలోను అంటే కుడి భుజం మీద ఉండాలి. ఈ స్వదాదేవికి మొత్తము 7 నామాలున్నాయి. అవి 1 పితృప్రాణతూల్య, ద్విజాప్రీతికర, 3 ద్విజ జీవన రూపిణి, 4 శ్రద్ధాష్టితృదేవి, 5 శ్రాద్ధ ఫలప్రద, 6 బ్రహ్మ మానస కన్య, 7 పితృతుష్టిప్రద. ఈ స్వదాదేవిని అనాహత చక్రాధిష్టాన దేవత అయిన వామదేవి మంత్ర విశేషంగాను, ద్వితీయ మాస గర్భస్థ పిండ విశేషంగాను సమన్వయపరచుకోవాలి. ఈ నామము పితృదేవత దానవాచకము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈ శబ్దం చే అగ్ని యందు పితృదేవతలకు హోమద్రవ్యము చక్కగా ఉంచబడుచున్నది. చక్కగా విష్ణువును పోషించుచున్నది. తన వారినందరినీ పోషించుచున్నది. చక్కగా దీనిచే ఆదానము హోమద్రవ్యము అగ్నియందు ఉంచుట చేయబడుచున్నది. లేదా చక్కగా విష్ణువుని పోషించుచున్నది, లేదా తన వారిని అందరినీ పోషించుచున్నది. ఇట్టి పుత్యాత్రములు అన్నిటి యందున స్వహాయన్మా స్వదాయన్మా ప్రయోగంను బట్టి శబ్దములను బట్టి 2 అకరాంత స్త్రీలింగ శబ్దములను గ్రహించవలను. అధర్వణ వేదమందు లింగవచన విభక్తి రూపములగు ద్రవ్యధర్మములు లేనిది ఆవ్యాయము అని గలదు. ఆ అధర్వవాక్యమును బట్టి ఆవిర్ధనము వాస్తుధర్మము కాదని తెలియచున్నది. కావున ఆవిర్ధనమునందు ఆవ్యాయములని స్వహానమును స్వదానము అని తెలియవలెను. ఇది 2 అక్షరముల నామము. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 537 నామము ఆమాతి. ఇది 3 అక్షరముల నామముతో ఉంటుంది. ఈ నామము అమ్మవారికి ఆమాత్యే నమః అని చెప్పుకోవాలి. ఆమాతి మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితిని సూచించు ప్రజ్ఞాశక్తిని ఆమతి అంటారు. అంతేగాని బుద్ధి లేనిది అని అర్థం కాదు. అంటే ఇది శబ్దానికి ముందు ఉండే నిశ్శబ్దం లాంటిది. అనగా నిశ్శబ్దంలోంచి శబ్దం ఎలా పుడుతుందో ఆమతి స్థితిలో నుంచి మతి అలవాడు
పుడుతుందని అర్థం చేసుకోవాలి. భావానికి ముందు ఉండే స్థితి కాబట్టి దీనిని వాకులతో నిర్వచించలేము. ఇది బుద్ధి వికసించడానికి ముందు ఉండే స్థితిని సూచించే నామమే కానీ బుద్ధిని సూచించే నామము కాదు. పూర్వనామము స్వదాను ప్రస్తుత నామము ఆమితితో కలపడము మూలంగా సువర్ణ దీర్ఘ సంధి వలన స్వదామతి అవుతుంది. అప్పుడు ఈ సంధి ఫలితంగా వచ్చే ఈ రెండు నామాల కూర్పును చూడంగానే ఈ నామము మతి అనే నామమే అనే సందేహం సహజంగానే వస్తుంది. కానీ అది సరికాదు. ఎందుకంటే మతికి లేదా బుద్ధికి సంబంధించిన మీద అనే నామం ఈ నామం తర్వాత ఎలాగో వస్తుంది కదా. ఈ నామము మణిపూరక చక్రాధిష్ఠన దేవత అయిన వయోవాస్త వివర్జిత శక్తి దేవత యొక్క మంత్ర విశేషంగాను తృతీయ మాస గర్భస్థ పిండ విశేషంగాను సమన్వయపరచుకోవాలి. ఇది బుద్ధి వికసించడానికి ముందు ఉండే స్థితిని సూచించు నామము. సృష్టిధామని కోరిక కలుగక పూర్వం ఉన్న స్థితిని అంటే అవ్యక్తాన్ని లేదా మూల ప్రకృతిని సూచించే నామంగా కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. స్వదా సరుపురాలు పితృదేవతలకు భాష్య వివేశములు. ఈ శ్రీమాత్రే నమః. ఆమతి ఆవిద్య స్వరూపురాలు. స్వల్ప మగానువృత్తి జ్ఞానమే ఆత్మజ్ఞాన స్వరూపురాలు రూపశూన్యురాలు. ఆ బుద్ధిపూర్వక సృష్టి స్వరూపురాలు. పరమాత్మ ఎందలి ఇచ్ఛా స్వరూపురాలు. నామతి ఆమతి స్వల్పమగు వృత్తి జ్ఞాన స్వరూపురాలు. వైదిక నిఘంటువు అగు నిరుక్తమందు దుర్గాచార్యుడు ఆమతి శబ్దమునకు స్వాత్మ విజ్ఞానమని అర్థమును తెలిపెను. ఆకోశమందే వేరొక చోట ఆమతి శబ్దమునకు రూపమర్థము చెప్పబడినది. లేదా సృష్టి క్రమమందు ప్రాథమిక సృష్టి బుద్ధిపూర్వకంగా జరిగినది కాదు. క్రమ సృష్టి పద్ధతిలో ప్రథమ సృష్టికి ముందు బుద్ధ్యార్థుల సృష్టి జరగలేదు. పరమాత్మ ఇచ్ఛా మాత్రముననే ఆ సృష్టి జరిగినది. దానిని బట్టి పరమాత్మ ఎందలి ఇచ్ఛా స్వరూపురాలని భావము 3 అక్షరముల నామము. ఆమతి రీతి తక్షాకరం నామ అద్వైత్యర్థ నా ఇజ్ఞ అల్పర్ధకత్వమాశ్రిత్య శృత్యాత్మక జ్ఞానన రూపేతి. వా వైదిక నిఘంటు గత ఆమతి శబ్ద స్వాత్మానాం విజ్ఞాన పర్వతేన నిరుక్తే దుర్గా భట్టేన వ్యాఖ్యత. తత్రేవ స్థలాంతరే రూపపర్వేత్వేన ఉక్త యాద్వా పూర్వోక్తే సృష్టిక్రమే ప్రాథమికీ సృష్టి ఆ బుద్ధి పూర్వ తాద్రూపవహ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. శ్రీమాత్రే నమః. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరి ఆడియన్స్కి అందరికీ నా యొక్క శుభాకాంక్షలండి. ఏమైనా కామెంట్స్ ఉంటే తెలుపగలరండి. థ్యాంక్ యూ.